హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఓకే రైట్. నేను ఒక చిన్న విషయం చెప్తాను, దానికి కామెంట్స్ రూపంలో మీరు ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. నేను అంటే నాకు తెలిసినంత వరకు నేను అంటే ఊర్లో ఉన్నటువంటి చాలా సావులకి నేను వెళ్ళాను. అంటే పేదోడు చనిపోయినప్పుడు వెళ్ళాను. అయితే అతను పేదోడు కాబట్టి అతను ఏం తీసుకోలేదు పాపం. అతనికి జనాలు కూడా రాలేదు పెద్దగా, కానీ కొద్ది మంది వెళ్ళి అతన్ని ఆ స్థితిని తగిలిపెట్టేసి మేమందరం కూడా వచ్చేసాము. ఆ కొద్ది రోజుల తర్వాత భూమి బాగా ఉంది, అతనికి ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. అలాంటి సావులకు కూడా నేను వెళ్ళాను. కానీ అదేటో దరిద్రము, ఈ పేదోడు ఎలాగైతే చనిపోయాడు, ఖాళీ చేతులతో ఎలాగైతే వెళ్ళాడు, డబ్బు, భూమి, ఆస్తి, అంతస్తు ఉన్నోడు కూడా అలాగే పోయాడు. వీళ్ళిద్దరికి తేడా ఏముందంటారు? అంటే ఎప్పుడు డబ్బు లేనోడు చూసి డబ్బున్నోడు ఎప్పుడు ఎగతాళి చేస్తుంటాడు. కానీ వాళ్ళిద్దరు కూడా కాలేదు, ఒకటే స్థితిలో. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. డబ్బు ఉందనేసి ఎగిరెగిరి పడకూడదు, భూమి ఉందనేసి ఎగిరెగిరి పడకూడదు. ఆ భూమిలోనే కలిసిపోయే రోజు నీకు వస్తుంది. ఇలా అనుకుంటాడు, అమ్మ బలం ఉంది, బలం ఎన్ని రోజులు ఉంటుంది రా నాయన, బలం ఎన్ని రోజులు ఉంటాయి చెప్పు? 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50, 60 దాటిందంటే 20 ఏళ్ళ కుర్రోడు నేను గుడ్డు మీద ఉన్నాడు. అప్పుడు నీ బలం ఏమైపోద్ది? కండలు చూపించిన కండలు తరిగిపోతాయి. భూమి ఏం చేస్తావు?